ఆర్‌బీఐ దగ్గర ఉన్నది ఓన్లీ 880 టన్నుల బంగారం మాత్రమే. బట్ మన ఇండియన్ గృహిణుల దగ్గర గానీ, మన ఇళ్లల్లో ఉన్న బంగారం 25,000 టన్నులు. అంటే 27x రిజర్వ్ బ్యాంక్ కన్నా ఎక్కువగా ఇండ్లల్లో ఉంది. సో, ఇంత బంగారం పెట్టుకొని మళ్ళీ ప్రతి నెల నెలా కూడా మనం దగ్గర దగ్గర ఎంత కాదన్నా 40-45 టన్నులు లాస్ట్ ఇయర్ ప్రతి నెల ఇంపోర్ట్ చేస్తా ఉన్నాం. అదనేది ఈ సంవత్సరం చూసుకుంటే ఆల్రెడీ మొదటి 2 జనవరి, ఫిబ్రవరిలో ఇంకా పెరిగి దగ్గర దగ్గర 60 టన్నుల వరకయింది. సో, మన ఇంపోర్ట్ బిల్లు లాస్ట్ ఇయర్ దగ్గర దగ్గర $60 బిలియన్ ఈ 2025లో ఓన్లీ బంగారమే ఇంపోర్ట్ చేసుకున్నాం. $60 బిలియన్ అంటే 5,40,000 కోట్లు. అంత అమౌంట్ ఓన్లీ మనం బంగారం ఇంపోర్ట్ చేసుకుంటున్నాము. అది ఎందుకంటే బంగారం వల్ల ప్రొడక్టివ్ యాసెట్ కాదు. అదే మనం క్రూడ్ ఆయిల్ దానికి 10 రెట్లు చేసుకుండొచ్చు. బట్ క్రూడ్ ఆయిల్ వల్ల ఎకానమీ రన్ అవుతుంది. అన్ని ఇండస్ట్రీస్ రన్ అవుతాయి. బట్ బంగారం ఇంపోర్ట్ ఏంటంటే మన డబ్బులు ఓన్లీ మనం డాలర్ల రూపంలో డాలర్లని అక్కడ పెట్టేస్తున్నాం, ఖర్చు చేస్తున్నాం గానీ అది ఒక రకంగా నిరర్ధకమైన యాసెట్ లాగా ఉండిపోయింది. సో, దానివల్ల ప్రభుత్వానికి ఏంటంటే ఇబ్బందులు. ఆల్రెడీ రూపాయి పతనమవుతోంది. క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుతా ఉన్నాయి. దాని మీద నుంచి ఇది బంగారం ఇంపోర్ట్స్ కూడా ప్రతి నెలా పెరుగుతూ ఉండడం వల్ల ప్రభుత్వానికి ఇబ్బందవుతుంది. అటు రూపీకి ఇబ్బందవుతుంది. యూఎస్ డాలర్లు మన రిజర్వ్స్ పడిపోతా ఉన్నాయి.